హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్థాయికి తగ్గ ఆరోపణలు, తన స్థాయికి తగ్గ మాటలు అయితే మాట్లాడలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయుధ ప్రదర్శన నిర్వహించింది చైనా. ఒకవైపు ఈ కార్యక్రమం జరుగుతుండగా ట్రంప్ మాత్రము కొన్ని విమర్శలు చేశాడు. బుధవారం ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా కోసం పోరాడిన అమెరికన్ సైనికుల త్యాగాలను చైనా గుర్తించాలి. యుద్ధం నేపథ్యంలో చైనాకు పెద్ద ఎత్తున మద్దతిచ్చి ప్రాణత్యాగం చేసిన అమెరికన్ సైనికులను జిన్పింగ్ గుర్తిస్తారా ఇప్పుడు లేదా అనేది పెద్ద ప్రశ్న అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ చేశాడు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా విజయం కోసం చాలామంది యుఎస్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా అతను పేర్కొనడం జరిగింది. వారి ధైర్యం, త్యాగాలను జిన్పింగ్ గుర్తించి గౌరవిస్తారని తాను ఆశిస్తున్నాడు. దాంతో పాటుగా మాట్లాడుతూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్లు ముగ్గురు కలిసి అమెరికా మీద కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి ఆరోపణలు కాస్త విచిత్రంగానే ఉన్నాయి. ఇది ఎలా ఉందంటే ఏ ఇద్దరు మీట్ అయినా సరే తనకు వ్యతిరేకంగా ఏదో మాట్లాడేస్తున్నారని చెప్పి, తనకు వ్యతిరేకంగా ఏదో కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి ఆరోపణలు అనేది అమెరికా అధ్యక్షుడికి ఉండవలసిన ఆ స్థాయికి తగ్గ ఆరోపణలు అయితే కాదు. ఈ విధమైన విమర్శలు మనం యూజువల్గా గల్లీ పొలిటికల్ లీడర్స్ చేస్తూ ఉంటారు. అవి మనం రెగ్యులర్గా మన సోషల్ మీడియాలో కానీ డైలీ పేపర్స్లో కానీ చూస్తూ ఉంటాం. కానీ ఒక అమెరికా అధ్యక్షుడు స్థాయి ఉన్న వ్యక్తి ఈ విధమైన ఆరోపణలు, ఈ విధమైన మాటలు మాట్లాడటం అనేది కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది. అయితే ఇప్పటికే మన మీద విధించిన అధిక టారిఫ్లు, అధిక సుంకాలతోటి సుమారుగా 50% సుంకాలు అనేది ప్రతి వస్తువు మీద విధించడం జరిగింది కదా. ఎస్పెషల్లీ వాహన విడిభాగాల మీద కూడా ఈ 50% అనేది వర్తిస్తుంది. దీంతో వాహన విడిభాగాల పరిశ్రమ కొద్దిగా ఇబ్బందులు పడుతుంది ప్రస్తుతం. గత 10 సంవత్సరాల్లో వాహన విడిభాగాల రంగం చాలా స్పీడ్గా డెవలప్ అయింది. దేశీయంగా వాహన కంపెనీలకు విడిభాగాలను అందించడమే కాకుండా పెద్ద ఎత్తున ఎగుమతులు కూడా చేస్తుంది. ఆసక్తికరంగా యుఎస్ మార్కెట్కు చాలా ఎక్కువ ఎగుమతులు నమోదవుతున్నాయి ఈ కంపెనీల నుంచి. ఏ కంపెనీలు? భారత్ ఫోర్జ్, సోమా క్యామ్స్టర్, మదర్సన్ సుమి, డన్ బ్లాక్ బ్రేక్స్ ఇండియా, ధనా ఆనంద్ ఇండియా, సూపర్ ఆటో ఫోర్జ్. ఈ కంపెనీలు మన దేశం నుంచి వాహన విడిభాగాలను యుఎస్ సహా వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ కంపెనీల్లో చాలామందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. చాలామంది దీంట్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా ఉంది ఈ కంపెనీల ద్వారా. ఇప్పుడు 50% సుంకాలు విధించడం ద్వారా ఆ ఎగుమతులు అనేది తగ్గే అవకాశం ఉంది. మన దేశం నుంచి యుఎస్కి గత ఏడాదిలో సుమారుగా $6.6 బిలియన్, అంటే 58,000 కోట్ల రూపాయల విలువైన విడిభాగాలు ఎక్స్పోర్ట్ అయినాయి. మనం ఏటా ఎగుమతి చేసే విడిభాగాల్లో ఇది దాదాపు 3వ వంతు. ఓకే, ఇందులో కార్లు, చిన్న ట్రక్కులు విడిభాగాలు ఎగుమతులు $3.5 మిలియన్ ఉండగా, ట్రక్కులు, వ్యవసాయ యంత్రాల విడిభాగాలు సుమారుగా $3.1 బిలియన్ ఉన్నాయి. కార్లు, చిన్న ట్రక్కుల విడిభాగాలపై 25%, ట్రక్కులు, వ్యవసాయ యంత్రాల విడిభాగాలపై 50% సుంకాలని ట్రంప్ ప్రభుత్వం విధించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ విడిభాగాలపై చాలా తక్కువ పన్ను ఉన్న విషయం మనకు తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అమెరికాకి ఎగుమతి చేసే విడిభాగాల ధరలు చాలా ఎక్కువగా పెరిగిపోవడం జరిగింది. దాంతో ఆ కంపెనీల ప్రాఫిట్స్ మీద ఒత్తిడి పట్టడమే కాకుండా ఎంప్లాయ్మెంట్స్ కూడా కాస్త ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఎగుమతుల కోసం కొత్త మార్కెట్లు అన్వేషించడం మాత్రం ప్రారంభించాయి ఆయా కంపెనీలు. అమెరికాకు నైబరింగ్ కంట్రీ అయిన మెక్సికోలో ఏదైనా ప్రొడక్షన్ చేస్తే కనుక అక్కడి నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే అది ఏ విధంగా ఉంటుంది, ఏదైనా ట్యాక్స్ తగ్గుతుందా అనే దాన్ని కూడా వీళ్ళు పరిశీలించడం జరుగుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, మెక్సికోలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఆ విధంగా మన ఎంప్లాయ్మెంట్ను కూడాను ట్రంప్ సుంకాలు భారీగానే ఎఫెక్ట్ చేసినాయని చెప్పుకోవచ్చు. ఇక జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ విషయానికి వస్తే ట్యాక్స్లో మార్పులు చేయడమే జిఎస్టీ 2.0లో భాగంగా ట్యాక్స్లో మార్పులు చేస్తూ కన్సాలిడేషన్ ట్యాక్సెస్ ఇంతకుముందు 5, 12, 18, 28%గా ఉన్న జిఎస్టీ రేట్స్ని కన్సాలిడేట్ చేస్తూ కేవలం 5, 18% స్లాబులుగానే ఉంచాలన్న ప్రతిపాదన మనకి తెలిసిన విషయమే. కొన్ని హానికారక ఉత్పత్తులు అంటే సిన్ గుడ్స్ అంటాము, ఆయా ఉత్పత్తుల మీద 40% స్లాబ్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచే అవకాశం ఉంది. ముఖ్యంగా దీని ద్వారా బెనిఫిట్ అయ్యే స్లాబ్స్ ఏంటంటే ఇంతకుముందు 28% స్లాబ్లో ఉన్న వస్తువులు, ఆ ప్రోడక్ట్స్ సుమారుగా 90% ప్రోడక్ట్స్ 18%కి బదిలీ అవుతాయి. ఆ షిఫ్ట్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆల్మోస్ట్ స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. దాంతో మార్కెట్లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ అండ్ తదితర వస్తువులపై కనుక ఈ ట్యాక్స్ కనుక తగ్గితే రాబోయే క్వార్టర్స్లో
సో వాటి వినియోగం పెరుగుతుంది. వినియోగం పెరగడం వల్ల ఈ కంపెనీస్ ఏది ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి కాస్త సేల్స్ ఇంప్రూవ్ అవుతుంది అనేది కాస్త ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఫుడ్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ మీద GST 5% విధిస్తారు అని చెప్పేసి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఆ 5% అంటే ఇంతకుముందు 12%లో ఉండేది, ఇప్పుడు 5%కి వచ్చిందంటే ఆల్మోస్ట్ స్ట్రైట్ అవే 7% ప్రైస్లో రిడక్షన్ వస్తుంది. సో దీంతో వినియోగం పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది అనేది ఈ కంపెనీలు ఏది డాబర్ కానివ్వండి, బ్రిటానియా కానివ్వండి, అదర్ FMCG కంపెనీస్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాయి. గూగుల్ జీమెయిల్కి సంబంధించి ఒక న్యూస్ ఉంది. జీమెయిల్ యూజర్స్ ఎవరైతే జీమెయిల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు అత్యవసరంగా పాస్వర్డ్లు మార్చుకోవాలని చెప్పేసి గూగుల్ సంస్థ హెచ్చరికలు పంపించింది అనేది ఒక రూమర్ మార్కెట్లో నడుస్తూ ఉంది. అయితే అది గూగుల్ సంస్థ ఇది మేము పంపించలేదు, అది కంప్లీట్గా అవాస్తవం, ఇందులో ఎటువంటి నిజము లేదని చెప్పేసి వాళ్ళు క్లారిఫై చేయడం జరిగింది. సో ఆ మధ్య గూగుల్ సేల్స్ ఫోర్స్ డేటాబేస్ సిస్టంలోకి షైనీ హంటర్స్ అనే హ్యాకింగ్ గ్రూపు చొరబడినట్లుగా కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఇది గూగుల్ దృష్టికి కూడా వెళ్ళిందని చెప్పేసి వదంతులు కాస్త స్ప్రెడ్ అయినాయి అనమాట. సో దాన్ని క్లారిఫై చేస్తూ ఇవన్నీ కూడా తప్పుదోవ పట్టించే వార్తలు, జీమెయిల్ భద్రతకు సంబంధించి, సెక్యూరిటీ సంబంధించి ఎటువంటి బ్రీచెస్ జరగలేదు అని చెప్పేసి వాళ్ళు క్లారిఫై చేస్తూ హ్యాకింగ్పై ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండాలి, మీకు అనుమానిత ఈమెయిల్స్ వచ్చినప్పుడు వాటిని ఓపెన్ చేయకుండా ఉండటమే బెటరు అని చెప్పేసి వాళ్ళు కాస్త ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మీరు యూజ్ చేసే పాస్వర్డ్ కాస్త సెక్యూర్డ్ పాస్వర్డే యూజ్ చేయండి, దాంతో మీరు హ్యాకర్స్కి మార్గం అనేది లేకుండా చేయగలుగుతారు అని చెప్పేసి సూచించడం జరిగింది గూగుల్ సంస్థ. ఫ్రెండ్స్, మనకి పండగల సీజన్ స్టార్ట్ అయింది కదా, అట్లానే జొమాటో కానీ స్విగ్గీ కానీ వాటిల్లో వచ్చే ఆర్డర్స్ కూడా ఈ పండగల సీజన్లో పెరుగుతూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఒక కీ డెసిషన్ తీసుకుంది. ప్రతి ఆర్డర్పై వసూలు చేసే ప్లాట్ఫామ్ ఫీజును ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు వరకు ₹10 వసూలు చేస్తుంటే ఆ మొత్తాన్ని ఇప్పుడు ₹12 చేసింది. ఇది జొమాటో అందుబాటులో ఉన్న ప్రతి నగరంలోనూ కస్టమర్లకు ఈ పెంపు వర్తిస్తుందని చెప్పేసి కంపెనీ వెల్లడించడం జరిగింది. పండగ సీజన్లో ఆర్డర్ల సంఖ్య భారీగా పెరగడం, డెలివరీ బాయ్స్కి ఎక్కువగా చెల్లింపు చేయాల్సి రావడం, అట్లానే మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా పెరగడం, ఈ అన్ని రీజన్స్ తోటి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా జొమాటో వెల్లడించడం జరిగింది. గత వారం 10 రోజులుగా విష్ణుప్రకాష్ ఆర్ పొంగాలియా లిమిటెడ్ కంపెనీ ఆల్మోస్ట్ 160 లెవెల్స్ దగ్గర నుంచి 120 లెవెల్స్కి రీచ్ అయింది. దీనికి ప్రధాన కారణం ఏంటని చూస్తే దీని ప్రమోటర్స్ ఆల్మోస్ట్ 3.38% స్టేక్ని వీళ్ళు అమ్మడం జరిగింది ఓపెన్ మార్కెట్లో. దాంతో స్టాక్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 30-35% డ్రాప్ అవడం చూసాం. సో వీళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే ఈ షేర్ అమ్మకం ద్వారా వచ్చిన మనీతోటి వీళ్ళకుండా లోన్స్ని క్లియర్ చేసుకొని కాస్త రిస్క్ ఫ్రీ కింద మారతాము, అట్లానే కంపెనీ ఎక్స్పాన్షన్కి ఈ ఇన్వెస్ట్మెంట్ని యూజ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ కంపెనీ గత క్వార్టర్లో రిజల్ట్స్ కాస్త అనుకున్న దానికంటే తక్కువగా పోస్ట్ చేయడంతో కంపెనీ 190-200 లెవెల్స్ నుంచి కూడా కంటిన్యూస్గా డ్రాప్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం అయితే 120 లెవెల్స్లో ఈ కంపెనీ ట్రేడ్ షేర్ అవుతూ ఉంది. సో ఈరోజు ట్రేడింగ్లో సిర్మా SGS ఏదైతే EMS కంపెనీ ఉందో ఆ కంపెనీ షేర్ ఈరోజు సుమారుగా 5% వరకు పెరిగి 4.1% దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఇటాలియన్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్ ఎలిమాస్టర్తో జాయింట్ వెంచర్లో ఎంటర్ అవుతున్నట్టుగా డిక్లేర్ చేయడంతో ఈరోజు ఈ కంపెనీ స్టాకు, సిర్మా SGS కంపెనీ స్టాకు ఆల్మోస్ట్ 4% అప్ అవ్వడం జరిగింది ఈరోజు ట్రేడింగ్ సెషన్లో. సో ఇండియా సర్వీసెస్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అండ్ సర్వీసెస్ PMI డేటా రిలీజ్ అయింది ఈరోజు. అది 15 ఇయర్స్ హైక్ వచ్చింది, 62.9గా నమోదవడం జరిగింది ఆగస్టులో. అదే జులై మంత్లో 60.5గా నమోదైంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ హిట్ 14-month పీక్. కొత్త బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది తక్కువగా ఉంది కానీ ఇంటర్నేషనల్ డిమాండ్ మాత్రం స్ట్రెంగ్తన్ అవుతూ ఉంది మన ఇండియన్ ప్రోడక్ట్స్ సంబంధించి. అందుకే 14 months పీక్కి మన ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అనేవి రీచ్ అయినాయి. సో దీంతో మనకి ఇప్పుడు వచ్చే మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవటం. సో ఈ లాస్ట్ మంత్ జులై మంత్లో 1.55%గా వచ్చింది కదా ఇన్ఫ్లేషను. సో డిమాండ్ పెరగటము, PMI ఇండెక్స్ పెరగటము, సో ఇవన్నీ కూడాను కలగలిసి మన ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుందేమో అనే భయాలు మార్కెట్లో ఇప్పుడు నెలకొనే అవకాశం ఉంది. ఓకే, మనం రోజుట్లానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ను చూస్తూ ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయింది, అట్లానే రేపటికి ఏ విధమైన లెవెల్స్ని అబ్జర్వ్ చేయాలో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్టు.
ఈరోజు నిన్న ఫామ్ చేసిన రెడ్డిష్ క్యాండిల్కి ఈరోజు ఇన్సైడ్ క్యాండిల్ అయితే హైకి లోకి మధ్యలో ఉంది, కానీ బాడీ కంటే అబౌవ్ క్లోజ్ అయింది. సో ఈరోజు హై వచ్చేసేసి 24,737, లో వచ్చేసేసి 24,533. ఓకే, 24,533 దగ్గర లో ఫామ్ చేస్తూ 24,735 దగ్గర అంటే 200 పాయింట్ల రేంజ్లో ఈరోజు మార్కెట్ కదలాడింది. అయితే క్లోజింగ్ వచ్చేటప్పటికి హయ్యర్ పాయింట్ ఆఫ్ ద డే దగ్గర క్లోజ్ అయింది. 24,715 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవడం అనేది కొద్దిగా సంతోషపడాల్సిన విషయమే. ఇప్పుడు మనం చూడాల్సిన రెసిస్టెన్స్ 24,760. మనం నిన్న కూడా అదే అనుకున్నాం కదా, 24,760 అది నిన్నటి హై. నిన్న స్ట్రాంగ్గా అప్సైడ్ మూవ్ అవుతూ అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో డిక్లైన్ అయింది కదా. సో ఎక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసి డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయిందో దాన్నే మనం రెసిస్టెన్స్గా అబ్జర్వ్ చేయాలి. ఆ లెవెల్ వచ్చేసేసి 24,760 దగ్గర ఉంది. సో రేపు కనుక 24,760 క్రాస్ చేసి పైకి వెళ్తే మరలా ఒకసారి 24,860 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ 100 పాయింట్స్ మాత్రము కాస్త అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. అదే లోయర్ సైడ్ మూవ్ అవుతుంటే మనం ఇప్పుడు 24,500 అనేది కాస్త స్ట్రాంగ్ సపోర్ట్ కింద చూసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు 24,450 నుంచి 350 అనుకున్నాం కదా, ఇప్పుడు 24,500 నుంచి 24,450 ఆ 50 పాయింట్లు అనేది ఇప్పుడు కాస్త సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. నిఫ్టీకి సంబంధించి మనం లోయర్ లెవెల్స్ చూడాల్సింది 24,500, రెసిస్టెన్స్ కింద చూడాల్సింది 24,760. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్న మనం ఏదైతే లెవెల్స్ అనుకున్నామో యాక్యురేట్గా ఆ లెవెల్స్ దగ్గరే రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ ఫేస్ చేసింది. సపోర్ట్ వచ్చేసి మనం ఎంత అనుకున్నాము 53,570. ఈరోజు లో ఎంత 53,562. ఆల్మోస్ట్ యాక్యురేట్గా పనిచేసింది. అదనమాట పవర్ ఆఫ్ చార్ట్. సో చార్ట్లో చూసి మనం ఏదైతే లెవెల్స్ అబ్జర్వ్ చేస్తామో అది ఈ విధంగా యాక్యురేట్గా పనిచేస్తే మనం ట్రేడింగ్కి సంబంధించి. ఓకే, డౌన్ సైడ్ 53,560 దగ్గర లో ఫామ్ చేసింది. మనం అనుకున్నది కూడా 53,570. ఓకే, ఇప్పటికీ కూడాను 53,570 మనకి సపోర్టు. ఈరోజు క్లోజింగ్ వచ్చేసేసి 54,000 కంటే అబోవ్ లెవెల్లో క్లోజ్ అయింది. ఈరోజు బేసిక్గా చెప్పాలంటే నిఫ్టీని కానీ సెన్సెక్స్ కానీ అప్ సైడ్ మూవ్ చేసింది బ్యాంకింగ్ స్టాక్సే. సెకండ్ హాఫ్లో బ్యాంకింగ్ స్టాక్స్లో వచ్చిన బయ్యింగ్ ఏదైతే ఉందో అదే నిఫ్టీని కానీ సెన్సెక్స్ని కానీ ఈరోజు అప్ సైడ్ మూవ్ చేసినాయి. ఓకే, మనం రెసిస్టెన్స్ కింద చూడాలి అంటే ఈరోజు హై వచ్చేసేసి 54,140. ఓకే, సో మనం అనుకున్న రెసిస్టెన్స్ 54,180. ఓకే, ఇంచుమించు ఆ లెవెల్ దగ్గరకు వచ్చేసేసి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో రేపు కనుక మార్కెట్లో 54,180 కంటే అబోవ్ లెవెల్స్ క్లోజ్ అవ్వగలిగితే మరలా ఒకసారి 54,900 వరకు కూడా ట్రావెల్ చేసే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయంలో. ఓకే, మనం అబ్జర్వ్ చేయాల్సింది హైయర్ లెవెల్ 54,180, 54,200 ఆ లెవెల్. అట్లానే లోయర్ లెవెల్ 53,570, 53,600 ఈ లెవెల్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో మీరు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ పొజిషన్ తీసుకోవాలి అంటే ఈ రేంజ్ ఏదైతే గత 4 రోజుల నుంచి రేంజ్ ఫామ్ చేస్తుందో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఏదైనా హయ్యర్ సైడ్ కానీ లోయర్ సైడ్ కానీ రేంజ్ బ్రేక్అవుట్ అయితేనే మనం ఒక పొజిషన్కి ఒక కంక్లూజన్కి వచ్చేసేసి ఒక పొజిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ మాత్రము రేంజ్ బౌండ్ ఉండే అవకాశమే ఎక్కువ కనపడతా ఉంది మనకి మార్కెట్ ఈ చార్ట్ ట్రెండింగ్ని బట్టి చూస్తే. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అట్లానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ ఉందనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.